మీకు ఎట్లనన్నా ఉన్నాయి. చేరాల్సిన వాళ్ళకి చేరాలి, వినాల్సిన వాళ్ళు వినాలి, మారాల్సిన వాళ్ళు మారాలి. దేవునికి స్తోత్రం. రక్షించబడాల్సిన వాళ్ళు రక్షించబడాలి. అందులో చెప్తాడన్నమాట, ఆ మంత్రంలో చెప్తున్నాడు. సృష్టికర్త అయినవాడు ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు. మీరు నెట్లో సెర్చ్ చేసినా దొరికిద్ది ఆ మంత్రం. దాని మీనింగ్ కొడితే కూడా దొరికిద్ది. అంభస్య పారే భువనస్య మధ్యే ఉందిగా, నాకస్య పృష్ఠ మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతిగంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. దేవునికి మహిమ. దాని మీనింగ్ కూడా దొరుకుతుంది. 2-3 రకాల మీనింగ్స్ రాశాడు. ఒక మీనింగ్ దీని అందులో పొందుపరిచా. పాట వచ్చిద్దిలే. దేవునికి మహిమ. హల్లెలూయా. సృష్టికర్త అయిన వాడు ఈ విధమైన స్టెప్ తీసుకోకపోతే నరజాతికి రక్షణ లేదన్న సంగతి నాటి ఇశ్రాయేలు ప్రవక్తలకు మాత్రమే గాక ప్రపంచంలో ఉన్న చాలా మతాలలో ఉన్నటువంటి వ్యక్తులకు, భక్తులకు దేవుడు బయలుపరిచాడు ఆ సత్యాన్ని. అందుకే వాళ్ళు తమ తమ గ్రంథాలలో డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆ మహానుభావుడు వచ్చి అనంత ప్రాణశక్తి కలిగిన తన రక్తమును మానవ జాతి కొరకు పాప పరిహారార్థ బలిగా ప్రోక్షిస్తే తప్ప మానవులమైన మనం తప్పించుకునే ఛాన్స్ లేదు అని చెప్పి బోధించారు. ఇక మనం పెట్టుకున్న వాళ్ళందరూ చిల్లర సరుకు అనమాట. మనం పెట్టుకున్న వాళ్ళందరూ మనం సొంతంగా పెట్టుకున్నాం. ఈయన ఆయన, ఆయన ఈయన అని. వీళ్ళెవరూ కాదు. నేను గతంలో మొక్కిన వాళ్ళు, సేవించిన వాళ్ళు, చిల్లర మల్లరగా గొట్లుగా నేను తిరిగిన వాళ్ళందరూ కూడా నా పరిశోధనలో తేలిన సత్యం ఏంటంటే వాళ్ళు సహా నాలాంటి పాపులే అని. క్యూలో నాతో పాటు వాళ్ళు కూడా నిలబడాల్సిందే అని. దేవునికి స్తోత్రం. పైగా నా పాపముల కొరకు వాళ్ళలో ఎవడూ ప్రాణం పెట్టలేదు. నా పాప శిక్షను మోసి పాపం యొక్క బలము నుండి, శాపం నుండి నన్ను విడిపించడానికి తన ప్రాణమును క్రయధనంగా చెల్లించినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు అనేది నాకు నిర్ధారణ అయిపోయింది. మరి అలా చేసిన వాడెవరు అంటే, ఎవరు తెల్లవాళ్ల దేవుడు, ఎవరు 2 కులాలకు సంబంధించిన దేవుడు, ఎవరు వేరే మత దేవుడు, ఆ మత ఈ మతాన్ని దూషించి, ద్వేషించి, తృణీకరించి వ్యతిరేక్తంగా మాట్లాడి ఉన్నానో ఆయనే నజరేయుడు యేసు, ప్రభువైన యేసు. ఆయన రక్తమే పవిత్ర రక్తమని, ఆయన రక్తమే అనంత ప్రాణశక్తి కలిగిన రక్తమని, ఆ రక్తమే స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా తనంతట తానుగా వచ్చి అప్పగించుకున్నాడని తెలిసి, ఆహా పరమాత్మ, నీవుగాక ఇక వేరే దేవుడెవరు? పాపిని నీ వలె ప్రేమించి పాపాత్ముడైన మానవుడిని నరకం నుంచి, నరక యాతన నుండి కాపాడుట కొరకు మహిమను వదిలిపెట్టి మట్టి లోకానికి వచ్చి రక్తమాంసాల శరీరాన్ని ధరించుకుని మరియమ్మ కడుపులో అణువంత శిశువుగా ప్రారంభమై భూమి మీదికి వచ్చి పశుల పాకలో ఆశ్రయం పొంది నిలవరమైన నివాసం లేనివానిగా ఉన్నావా? ధరించుకోవటానికి సమృద్ధైన వస్త్రం లేనివానిగా ఉన్నావా? నీది కాని సమాధిలో పెట్టబడ్డావా? నీది కాని దోనె అడిగి ఎక్కావా? ప్రభు, నీకంటూ ఏమీ లేదా? సమస్తం విడిచిపెట్టి నిన్ను నువ్వే రిక్తునిగా చేసుకున్నావా? ఎందుకయ్యా నా కోసం ఇంత నిర్ణయం తీసుకున్నావు? కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలను నిత్యము మహిమపరుస్తుంటే ఆ సింహాసనాన్ని, ఆ మహిమను, ఆ ఘనతని, సమస్తాన్ని విసర్జించి పాపి అయిన మనుష్యుణ్ణి నా కోసం ఈ మట్టి లోకానికి వచ్చావా? ఎందుకు ప్రభు ఇంత ప్రేమ చూపించావు నా పైన? దాన్ని కూడా ఆయనే చెబుతాడు న్యాయం. పాపం మనలోకి ఎలా ప్రవేశించిందో ఆయనకు తెలుసు. ఆదాము నుండి ఎంతమంది అయితే మనం పుట్టామో
మనందరిలోకి మనకు తెలియకుండానే పాపము ఒక రోగంలా ప్రవేశించింది మన శరీరంలోకి. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఆయనకు తెలుసు మనం చేసే పాపాలు స్వచ్ఛందంగా మనంతట మనం చేస్తున్నామో, లేకపోతే మనలో ఆ తత్వం ఉన్నందున మనం అలా స్పందిస్తున్నామో ఎరిగి వీళ్ళు చెయ్యలేని నేరానికి వీళ్ళు బలయ్యే అవకాశం ఉంది. ఆదాం తప్పు చేశాడు వాస్తవం, కానీ ఆ బ్లడ్లో ఆ అవిధేయత అనేది వీళ్ళ రక్తంలో కూడా వస్తుంది కనుక అతడు తెలిసిన పాపైతే వీళ్ళు తెలియని పాపులు. వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈ మాట నిజంగా దేవుడు అనుకున్నాడా అని ఎక్కడుందంటే, సిలువలో వేలాడేటప్పుడు 7 మాటల్లో ఒక మాట, మొట్టమొదటి మాట తండ్రి అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి మైండ్ పనిచేయటం లేదు, పిచ్చివాళ్ళు అన్నాడు. మానసిక రోగి పిచ్చి చేష్టలు చేస్తుంటే నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చిన వాడు కూర్చొని మట్టిని ఎత్తిన పోసుకుంటుంటే నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? వాడు ఆహారం తినడానికి బదులు పిచ్చి పిచ్చి ఏవో తినడానికి వెళ్తూ ఉంటే నీకు బాధ వేసిద్దా, కోపం వచ్చిద్దా, జాలేసిద్దా, రాదా? మనుషులమైన మన మీద కూడా అలానే జాలి పడ్డాడు, కనికరపడ్డాడు. ఒకడు చేసిన దోషానికి అందరూ బలవుతున్నారు, నా ఒకటి రక్తంతో అందరికీ విడుదల ప్రసాదిస్తాను అనుకున్నాడు. ఆ ప్రేమను బట్టే, ఆ జాలిని బట్టే, ఆ కనికరాన్ని బట్టే అంత త్యాగానికి పూనుకొని ఇంత సాహసం చేశాడు ఆయన. అవమానాన్ని, అరచేతి దెబ్బల్ని, ఉమ్ముల్ని, కొరడా దెబ్బల్ని, ఎవరో తెలుసా? ఇవన్నీ పొందినవాడు ఎవరో తెలుసా? ఇవన్నీ పొందినవాడు ఎవరో తెలుసా? నీకు నాకు రూపాన్ని ఇచ్చినవాడు. ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, దేహం, కాళ్ళు, చేతులు, ప్రాణం, సమస్త అవయవాలను నీకు నాకు మనకి నిర్మించిన నిర్మాణకుడైన ప్రభు. న్యాయ సభలో తీర్పు తీర్చేవాడు. పొంతి పిలాతు సభలో దోషిగా నిలిచాడు. ఎవరి తప్పు నాయనా? నా పిల్లల దోషం నాదే, వారికి బదులు నేను వచ్చి సర్వ శరీరమును నాగలి సాళ్ల వలె దున్నబడుటకు అప్పగించి, చూడండి ఆ సంఖ్యలలో నిలిచిన వాడు ఎవరో తెలుసా? ఆ దెబ్బలు తింటున్న వాడు ఎవరో తెలుసా? సామాన్యుడైన మనుషుడు అనుకోవద్దు. మన పాపం అంత వికృతమైంది ప్రియులారా, మన పాపం అంత నీచమైంది. పాప విషయంలో ఆయన అంత గాయపడతాడు. మన కోసం చిత్రవదను అనుభవించినటువంటి యేసు ఆ రోజు ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా ఆయన చేయకపోతే మనం ఎవరిని బట్టి వెళ్తాం పరలోకానికి? మనం ఎవరిని బట్టి వెళతాం నిత్య జీవానికి? ఈరోజు మనకు కొండంత అండ దొరికాడు. ఇప్పుడు యేసయ్య మనకు ఉన్నాడు. పాపం వచ్చి నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు శిక్షార్హుడివి అంటే మనం ఎవరి దగ్గర పరిగెత్తాం తెలుసా? మన పాపాల కొరకు ఎవడు ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచాడో ఆ యేసు పాదాలు పట్టుకున్నప్పుడు పాపం వైపు ఆయన చూస్తాడు. నీకు నేను వెల చెల్లించాను కదా ఓ అంటాడు. ఎంతమంది మనుషులైతే ఇప్పుడు యేసయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తారో వారిని తరుముతున్న పాపం వైపు ఆయన చూస్తాడు. నేను వెల చెల్లించా, ఈ బిడ్డ పాపం కోసం కూడా ఇదిగో నా రక్తమును క్రయధనంగా చెల్లించా, నన్ను ఆశ్రయించిన ఈ వ్యక్తి మీద నీకు అధికారం లేదు, విడో అంటే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పాము తోక ముడవాల్సిందే, వెనక్కి వెళ్ళాల్సిందే. అందుకే పిలుస్తున్నాను సోదరులారా, రండి, తొందరగా రండి. ఎంతకాలం వేధించబడతారు, ఎంతకాలం తరమబడతారు, ఎంతకాలం ఆ పాపం యొక్క శాపంలో మగ్గుతారు? రండి, యేసయ్య రక్తాన్ని ఆశ్రయించండి. ఆయన రక్తంలో మీ ప్రతి పాపం కడిగేసుకోండి, పరిశుద్ధపరచబడండి. యేసు నీకు మార్గం, యేసు నీకు ఆశ్రయపురం, యేసు నీకు ఆధారం. ఇంకెవడో చేయాల ఈ పని?
ఒక్క యేసు మాత్రమే చేశాడు. ఇలా చేసేవాడే ఆది సంభూతుడు. ఇలా బలి అయి మానవ జాతి మొత్తానికి మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడే ఆది సంభూతుడు. ఇలా పాపముల నుండి రక్షించడానికి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి బలి అయి తిరిగి లేచేవాడే ఆది సంభూతుడు అని ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం కూడా సాక్ష్యం ఇచ్చింది. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు అని. ఇంకా చెప్పాలంటే టీకా తాత్పర్యంలో మరి స్పష్టంగా రాసుంది, పరమాత్మ తనను తానే ఆహుతించుకొని సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడు. పరమాత్మ బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. ఆయన కట్టబడ్డాడు, బలి చేయబడ్డాడు అని చాలా క్లియర్గా రాసుంది. ఎవరు బలి అయ్యారో అతడే సృష్టికర్తయట. ఎవరు తను తాను ఆహుతించుకోవడానికి సిద్ధపడ్డాడో అతడే ఆది సంభూతుడట. గమనించారా? ఇది హైందవ సాహిత్యంలో కూడా ఉంది. ఆయన అన్యాయస్తుడు కాడండి. దాదాపు 140 కోట్ల మందిగా ఉన్న ఈ భారత జనాభాని దేవుడు గుర్తించకపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ఇక్కడున్న ప్రజల్ని ఎప్పుడో దర్శించాడు, వాళ్ళ చేత ఎప్పుడో రాయించాడు, పలికించాడు. వాటన్నిటినీ నిరూపణలుగా చూపించి తన్ను గూర్చిన సువార్త ఇక్కడి ప్రజలకు అందించేదానికి మనకు మార్గం సరళపరిచాడు. సాక్ష్యాన్ని నిలిపాడో. ఒకడు నమ్మినా నమ్మకపోయినా, నన్ను ఎగతాళి చేసినా హేళన చేసినా ఇది నిజం, ఇది నిజం.